మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా గురించి, మా బ్రతుకుల గురించి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ప్రణాళికలు కలిగి మాకంటూ ఈ జీవితాలను ప్రసాదించి ఈ బ్రతుకుల్లో నీ మహిమార్థమై నీకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేవిగా ఈ చావు పుట్టుకల మధ్య నిన్ను సంతోషపెట్టి ఒకరోజు మళ్ళీ నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఉన్నతమైన ఈ ఆలోచనలు, నీ కలలు, ఈ ఆలోచనలకు అనుకూలంగానే దేవా మరొక కోడికగా నీ యొక్క పాద సన్నిధికి చేరివచ్చిన ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నాయన, మరి ఈ సమయంలో విలువైన నీ మాటలను మాట్లాడబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయము, ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మనందరికీ తండ్రి తన పాద చింతకు మనల్ని తీసుకురావడం, మరి తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు కూడా మనందరికీ ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ మనందరికీ దక్కడం, ఏ రీతిగా మళ్ళీ తండ్రి సన్నిధికి చేరుకోవడం, మరి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా దేవుడి మాటలు, ఆయన ఉన్నతమైన ఆలోచనలు, ఈ బ్రతుకులో ఏదైతే ఆయన ఆశించాడో ఆ విధమైన ఆలోచనలతోనే మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో ముందుకు సాగుదాం. ప్రతి అంశం, ప్రతి మాట దేవుడు మనల్ని ఉన్నతంగా తన యొక్క ఆలోచనలతో కట్టడం, మనకున్న లోటుబాట్లను సరిచేయడం, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనల్ని తీసుకుపోవడం, ఆ స్థితిలో మన బ్రతుకులను నిలబెట్టుకోవాలన్న అద్భుతమైన ఆలోచనలతో కూడుకున్న ప్రణాళికలే ఈ కార్యక్రమాల వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం అన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి వచ్చిన మనం జాగ్రత్తగా కొన్ని నిమిషాలు తండ్రి మాటలపైన మనఃపూర్వకంగా, మనస్ఫూర్తిగా మన యొక్క మనసును, మన హృదయాలను మన ఆధీనంలో ఉంచుకుంటూ ప్రతి మాట జాగ్రత్తగా మరి మన హృదయాలకు ప్రవేశపెట్టుకుంటూ మన హృదయంలోనికి తీసుకునే విధంగా ప్రతి మాట వినగలగాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక ఉన్నతమైన సంగతిని మనం ఆలోచిద్దాం. అంశంగా రాసుకునగలిగితే చావు పుట్టుకల మధ్య కాలం. పిల్లలతో ఆడొద్దు, పిల్లలు అక్కనే లోపలనే ఉండవనండి. చావు పుట్టుకల మధ్య కాలం. ప్రియమైన దేవుని వారలారా, చావు పుట్టుకల మధ్య కాలం. ఈరోజు మనుషులంగా ఈ భూమి దిక్కు అడుగు పెట్టబడిన మనం ఒక ప్రాముఖ్యమైన, ఒక ఉన్నతమైన ఒక ఆలోచనలతో ఈ లోకానికి అడుగు పెట్టబడ్డది మన జన్మ అన్నది ప్రాముఖ్యంగా ప్రతి మనిషి ఆలోచించాలి. మన పుట్టుక, మన యొక్క ఈ లోకంలో అడుగుపెట్టడం, ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశానుసారమైన ఆలోచనలతో మన జన్మ జరిగిందన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని ఆలోచనలతో ముడిపడి ఒక ఉన్నతమైన ఈ లోకంలో ఈ బ్రతుకును కలిగి ఉన్నాం.
ఈ బ్రతుకు, ఈ జీవితం సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆ దేవదేవుడు మనకు ప్రసాదించిన గొప్ప అద్భుతమైన భాగ్యం అన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే కన్నతండ్రైన దేవదేవుడు ఈ ప్రపంచంలో పుట్టుకొనిపై ఈ లోకం అనేది లేకముందే మనందరి గురించి అపారమైన ఆలోచనలు కలిగి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఈ మానవ జన్మ మనకు ప్రసాదించాలని, ఈ మానవ జన్మ అనేది తన యొక్క ఆలోచనలకు అనుకూలంగా ఆయన ఉద్దేశాలను పండించేదిగా, ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క ఉద్దేశాలను మన బ్రతుకులో ఆయనకు అనుకున్నట్లుగా ఈ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలన్న ఆలోచనలతో మనందరికీ ఈ బ్రతుకులు ఇవ్వబడ్డాయన్న సంగతి మనం ఆలోచించాలి. ఈరోజు 850 కోట్ల మంది సాక్షాత్తు సర్వేశ్వరుని పిల్లలు. మన జన్మ అనేది ఆ దేవదేవుడు పెట్టిన భిక్ష. మన యొక్క పుట్టుక వెనకాల దేవుడు కారణం అని ఆ దేవదేవుడు ఆలోచిస్తే, ఆ దేవదేవుడు అనుకుంటే, ఆ దేవదేవుడు కలలుగన్న అద్భుతమైన ప్రణాళికలో భాగం నా యొక్క జన్మ అన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులరా, మనకెప్పుడు తెలిసిన విషయమే, ఏ అర్ధరాత్రి ఎప్పుడు అడిగినా మన జన్మకు కారణం, మన జన్మ ఎందుకు అనే విషయాలను ఎవరు అడిగినా టక్కున చెప్పే అధ్యాయం లేదా వచనం లేదా ఏదని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో ఒక అద్భుతమైన విషయం దేవుడు పొందుపరిచాడు. ఇది మన బ్రతుకులో ఎప్పుడు మర్చిపోలేనిది. దేవుడు తన సంకల్పం, తన యొక్క ఉద్దేశం అంతా ఈ యొక్క వచన భాగంలో పొందుపరిచాడన్న సంగతి మర్చిపోకూడదు. మన యొక్క జన్మకు కారణం, మనం పుట్టడం వెనకాల కారణం ఎవరు, ఈ బ్రతుకును ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చాడనే విషయాలను కూడా పొందుపరచడం జరిగింది. ఆ మాటను చదువుకొని ఇంకా కాస్త మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వరకు మనం చూడగలిగితే ఎట్లనగా, తన ప్రియుడైన యేసుక్రీస్తునందు దేవుడే ఉచితముగా మనకు అనుగ్రహించినంటే మనకు ఈ బ్రతుకులను అనుగ్రహించాడు. ఆయన యొక్క అనుగ్రహం అనేది మర్చిపోకూడదు. ఎందుకు అనుగ్రహించాడు, ఎందుకు ఆయన అనుగ్రహం చూపించాడు ఈ బ్రతుకులను ఈ విధంగా కలిగి ఉండడం అని మనం ఆలోచిస్తే, ఈ బ్రతుకులను పొందడంలో ఉద్దేశం ఏంటో చెప్తుంది ఇక్కడ. తన కృపామహిమకు కీర్తి, తనకు మహిమ కీర్తి ప్రతిష్టలు కలిగినట్లు తన చిత్త ప్రకారం, తన యొక్క ఉద్దేశానుసారమైన ఆలోచనలతో, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనమంతా ఆ దేవదేవుడి ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని ఈ ప్రపంచాలు పుట్టకుంటే, ఈ లోకం పుట్టకుంటే మనలందరినీ ఆ దేవదేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం అద్భుతమైన ఆలోచన ప్రియులరా. ఆ దేవదేవుడు ఈ ప్రపంచంలో పుట్టకుందే, ఈ లోకం పుట్టకుంటే అనుకున్నాడు కాబట్టి, ఆలోచించాడు కాబట్టి ఈ జన్మ. ఆయన అనుకునకపోతే, ఆయన ఆలోచించకపోతే ఈ జన్మ అంటూ జరిగేది కాదు. ఆలోచించండి ప్రియులు. ఈ జన్మ పైన, ఈ జీవితం పైన పెత్తనం ఆ దేవుడిది. సాక్షాత్తు ఆ దేవదేవుడి కుమారులు అనేది కూడా మనకు దేవుడు ప్రస్తావించాడు. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ జీవిత పరమార్థం తెలుసుకోలేని ఎంతోమంది నేను ఎందుకు పుట్టాను, ఎందుకు జన్మించాను, నా పుట్టుకు కారణం ఏంటని రకరకాలుగా మాట్లాడుతున్న మనుషులకు దేవుడు చెప్తున్న మాట, దేవుడు చూపిస్తున్న ఆలోచన, నీ పుట్టుక నా మహిమార్థమై, నా మహిమ కోసం నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేదిగా మీకు బ్రతుకులు ఇవ్వబడ్డాయి. చావు పుట్టుకల మధ్య మీకు చావు పుట్టుకల మధ్య ఒక కాలాన్ని మీకు నిర్ణయించాను. చావుకు పుట్టుకకు మధ్య ఇంత కాలమును మీకు పెట్టాను. మనం ఆలోచిస్తున్నది కూడా సబ్జెక్టు చావు పుట్టుకల మధ్య కాలం. చావు పుట్టుకల మధ్య ఒక పరిమితితో కూడుకున్న ఒక కాలం అంటూ మీకు ఇవ్వబడ్డది. అది తల్లి గర్భంలో, చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం, తల్లి గర్భంలో మీకు ఇవ్వడం జరిగింది ఇంతకాలం.
ఇంత పరిమితితో కూడుకున్న ఆయుష్ అనేది మనకి ఇవ్వబడ్డది. గమనించండి ప్రియులారా, మనందరికీ ఒక పరిమితితో కూడుకున్న ఆయుష్ కాలం అనేది అనుగ్రహించబడ్డది. మనందరికీ చావు పుట్టుకల మధ్య ఒక కాలం అనేది ఉంది, ఇంత అనేది ఉంది. ఎంత అంటే ఎంత మనం ఊహించలేం, మనం చెప్పలేం. అది మన వల్ల కాదు, మన తరం కాదు, ఆ దేవదేవుడికి తెలుసు. ఎన్ని రోజులు బ్రతకాలి, ఈ చావు పుట్టుకల మధ్య కాలం ఎంత అనేది ఆ దేవుడికి తెలుసు. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఆ మధ్యకాలం ఆ దేవుడికి తెలుసు. మనకు తెలియదు, మనం ఆలోచించాం, మనం ఎరగం. ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎప్పుడు ఎవరు కూడా చెప్పపోడు. కాబట్టి ఆ మధ్యకాలంలో నీ జీవిత పరమార్థాన్ని, సత్యాన్ని తెలుసుకోవలసిన వారుగా ఉండాలి. ఈ చావు పుట్టుకల మధ్య కాలం అనేది దేవుడు ప్రసాదించిన ఒక గొప్ప భాగ్యం మనకు, ఈ ఆయుష్ అనేది. ఈ చావు పుట్టుకల మధ్య జీవిత విలువను, జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నవాడు మనిషి, లేదా మనిషి బ్రతుకుకు పరమార్థం అదే. ఏది బ్రతుకు పరమార్థం అయ్యా అంటే చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం యొక్క విశిష్టతను తెలుసుకున్నవాడు, జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. అది తెలుసుకున్నాడు, అది తెలుసుకోలేకపోయినాడు మనిషి బ్రతుకు, మనిషి జీవితం అస్తవ్యస్తం. మనిషి యొక్క బ్రతుకు పరమార్థం తెలియకపోతే మనిషి బ్రతుకు చీకటిలో, మనిషి బ్రతుకు అస్తవ్యస్తమైపోయే పరిస్థితి ఈ బ్రతుకు తదనంతరం అన్నది మర్చిపోకూడదు. ఆలోచించండి పిల్లలు. చాలామంది ఈరోజు చావు పుట్టుకల మధ్య కాలం యొక్క విలువ తెలుసుకోలేక, లేదా చావు పుట్టుకల మధ్య యొక్క జీవితం పరమార్థం తెలుసుకోలేక బ్రతుకుతున్నవారు. అలాంటి వారితో ఒక అద్భుతమైన విషయాన్ని కూడా మనం ఇదే వచనంలో తెలుసుకోవచ్చు. అయినా ఇంకా కొద్దిగా ముందరికి మనం వెళ్ళి ఆలోచిస్తే ఇంకో మాట కూడా దేవుడు ప్రస్తావించడం జరిగింది. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 43:7 వచనంలో కూడా ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. చావు పుట్టుకల మధ్య కాలం ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు జీవించాలి అనేది తెలుసుకోలేక బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది, ఈరోజు మన ముందు మనుషులు కనబడుతున్నారు ఆ పరమార్థం తెలియక. కానీ దేవుడు ఒక అద్భుతమైన మాట ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి 43 యెషయా గ్రంథం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తం, ఎందుకయ్యా చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం అంటే నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటున్నాడు. చూసారా, నా మహిమ నిమిత్తం నేను సృజించుకున్నాను నిన్ను, నా మహిమ కోసం నీ బ్రతుకు. అంటే చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం దేవుని మహిమ కోసమా? అవును ప్రియులరా, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం ఉంది చూశారు, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం దేవుని మహిమ నిమిత్తం, దేవుని యొక్క ఆలోచన కోసం. ఇది తెలియని వాళ్ళు చాలామంది జీవితాలను అర్ధంతరంగా మధ్యలోనే తుంచేసుకోవడం. చాలామంది మరి తల్లి గర్భంలోనే ఆడ జన్మ అని, చాలామంది తల్లిదండ్రులు మాకు ఇప్పటికే ఎక్కువగా ఆడపిల్లలు పుట్టారు, మాకు వద్దు ఈ పాపని, భ్రూణహత్యలు అంటే తల్లి గర్భంలోనే గొంతు పిసికేయడం, ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు సమాజంలో జరుగుతున్నాయి. కానీ ఈ గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం అన్న సంగతి మానవ సమాజానికి తెలిసేది ఎప్పుడు, ఆలోచించేది ఎప్పుడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, తన చిత్త ప్రకారం, తన చిత్తం ఒక ఆడ ఇవ్వాలా, ఒక మగ ఇవ్వాలా, ఒక స్త్రీని ఇవ్వాలా, ఒక పురుషుని ఇవ్వాలా అన్నది అది దేవుడి చిత్తం, ఆయన యొక్క దయ. ఇది ప్రపంచ మానవాళి ఎరగాలి. ఆయన దయ, ఆయన చిత్తం. ఇదో ఈ రూపం అనేది, ఇదో ఆ స్త్రీ రూపం అనేది. ఈ యొక్క జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేని ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నారు ప్రియులారా. వీరందరికీ మన బ్రతుకులు, మన జీవితాలు మాదిరికరంగా, సాదృశ్యంగా కనబడాలని ఆ పరలోకపు తండ్రి, నాయన నీ బ్రతుకు నా మహిమ నిమిత్తం ఈ చావు పుట్టుకల మధ్య జీవితం కనబడాలి, అనేకులను ఆ మహోన్నతమైన లోకానికి నడిపించాలన్నది ఆ దేవదేవుడి ఉద్దేశం. ప్రియులారా, ఈరోజు సకల చరాచర సృష్టిలో ప్రతి అణువణువు పుట్టడానికి కూడా కారణం, ఈ పంచభూతాలలో ప్రతి అణువణువు మనం ఉపయోగించుకోవడానికి కూడా కారణభూతుడు ఆ పరలోకపు తండ్రి అన్నది కూడా మర్చిపోకూడదు. ఈరోజు మానవుని యొక్క ప్రతి అవసరతలను, ప్రతి
వానికి కావలసిన సదుపాయాలను తీర్చేదిగా ఉండేటట్లుగా తీర్చిదిద్దింది కూడా ఆ పరలోకపు తండ్రి అనేది మర్చిపోకూడదు. ప్రతి వస్తువు వెనకాల ఒక పని, ప్రతి వస్తువు వెనకాల ఒక ప్రాముఖ్యత, ప్రతి వస్తువు వెనకాల ఒక అద్భుతమైన ఆలోచన దాగి ఉందన్నది ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్న సర్వసంపద, ప్రకృతిలో ఉన్న లేదా పంచభూతాలలో ఉన్న ప్రతి అణువు మన కోసమే. దేనిని తీసుకున్నా మన కోసమే. ఒకసారి అమ్మట కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు తన పని మీద చావు పుట్టుకల మధ్య జీవితంలో తండ్రి మహిమార్థమై జీవితాన్ని కొనసాగిస్తున్న నా పిల్లలకు, ఆ యొక్క ఆలోచనలతో బ్రతుకుతున్న నా పిల్లలకు ఏ లోటు ఉండకూడదు అన్నది దేవుడు 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి, 6 రోజుల రెక్కల కష్టాన్ని పెట్టుబడికి పెట్టి ఈ చావు పుట్టుకల మధ్య బ్రతికే మనిషి కోసం, చావు పుట్టుకల మధ్య తన కోసం బ్రతికే మనిషి కోసం ప్రతి అవసరతను తీర్చేదిగా, ఈ ప్రకృతిని మనిషికి అనుకూలంగా సదుపాయాలను సమకూర్చేదిగా తీర్చిదిద్దాడన్న సంగతి మర్చిపోకూడదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తము కలుగజేయును. చాలండి అడిగా. యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తము కలుగజేయును. దేనిని తీసుకోండి ప్రియులరా, ఈ సృష్టిలో ఉన్నది దేనిని తీసుకోండి మన నిమిత్తమే, మన కోసమే. ఏది తీసుకున్నా మన కోసమే, మన యొక్క అవసరతల నిమిత్తమే ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవుని యొక్క ఆలోచనల కోసం, దేవుని యొక్క కార్యాల కోసం, దేవుని యొక్క ఉన్నతమైన ఆశయాలను పండించడం కోసం ఈ చావు పుట్టుకల మధ్య జీవితాన్ని మనకంటూ ఈరోజు రాసి లెక్కించి ఒక కాలాన్ని అంటూ మనకిచ్చాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. తన గ్రంథపు చుట్టలో మన బ్రతుకుల గురించి దేవుడు రాజుకొని భూమి మీదకి పంపించి తన యొక్క కార్యాల నిమిత్తం, తన యొక్క పనుల నిమిత్తం ఈ బ్రతుకును, ఈ జీవితాన్ని ప్రసాదించాడు. ఇక సృష్టిని మనం చూసాము. సృష్టిలో ఉన్న ప్రతి అణువు మన కోసమే పని చేస్తుంది, మన కోసమే పని చేయగలుగుతుంది. ఆ యొక్క పనిలో ఆ దేవదేవుడు ఇప్పటికీ మన కోసం పని చేయిస్తూనే ఉన్నాడు. ఈ పంచభూతాలను ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క కనసనల్లో ఈ సర్వసృష్టి అంతా ఆయన యొక్క ఆలోచనలో మన కోసం సౌకర్యాలు అందించే పనిలో ఈ సృష్టి ఉందన్నది మర్చిపోకూడదు. ప్రియులారా, ఇక ఇంకొక మాట మన గురించి ప్రస్తావిస్తూ ఇంకా మన జన్మ గురించి ఇంకా కాస్త ముందుకెళ్ళి ఇంకో మాట చెప్తున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చూడండి. ఇక మన జన్మ ఈ చావు పుట్టుకల మధ్య ఏం చేయగలగాలి అన్న విషయాలను మనం చూడగలిగితే, ఇంకా ఇది మీకు తెలిసిన లేఖన, ఇది కూడా వచ్చిన భాగమే. ఇది కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 వచనం చూడండి ప్రియులారా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని. చూసారా, ఈ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం, ఈ సత్యం మనకు అర్థం కావాలండి. ఈరోజు చావు పుట్టుకల మధ్య ఏదైతే కాలం, ఒక 60 నుంచి తీసుకున్నా, ఒక 50 సంవత్సరాలు తీసుకున్నా, ఒక 40 సంవత్సరాలు తీసుకున్నా, 30 తీసుకున్నా, ఏది ఎంత ఉన్నా సరే, ఆ కాలం ఉందో చూశారు. ఆ కాలం అనేది ఎందుకు మనకిచ్చాడు, ఎందుకు ప్రసాదించాడు అనంటే, మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళనని దేవుడు ఆ పరలోకపు తండ్రి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని మనం ప్రేమైన దేవుని వరలరా, ఇట్టి సత్యం, ఇట్టి ఆలోచనలు తెలుసుకున్న వారెంతమంది, తెలుసుకుందా లోకం. చావు పుట్టుకల మధ్య మనకంటూ ఒక పని ఉంది, మనకంటూ దేవుని పని ఇదో ఈ కాలం, లేదా ఈ చావు పుట్టుకల మధ్య కాలము దేవుని యొక్క పని కాలము అని ఈరోజు ఎంతమందికి తెలిసింది? ఎంతమంది జీవితాలను ఆ పని కోసమే పెట్టుబడిగా ఆయుష్కాలాన్ని పనంగా పెడుతున్న వాళ్ళు ఉన్నారా?
ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఇవి. ఇక్కడ ఈ ప్రపంచానికి ఇన్ని మాటలు, ఇన్ని విషయాలు దేవుడు తెలియజేయడం వెనకాల ఎందుకంటే ఆ దేవదేవుడిని తెలుసుకోవాలి, ఆ దేవదేవుడి మనసును ఎరగాలి అన్న ఒక ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన సంగతులు దేవుడు పొందుపరిచాడు. అయినా ఈ మాటలు కేవలం బైబిల్కి పరిమితమైనవి తప్ప, బైబిల్లోనే ఉండిపోయినవి తప్ప మనుషుల యొక్క బ్రతుకుల్లో ఉండిపోలేదండి. బైబిల్లో ఉండిపోయేది తప్ప మనిషి యొక్క తలలో ఉండిపోవాలి, మనిషి యొక్క మనసులో ఉండిపోవాలి, మనిషి యొక్క హృదయాల్లో ఉండిపోవాలి. వాని యొక్క ఆలోచనలు నా కోసం కదిలేవిగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకున్నాడు. కానీ అది జరగట్లేదండి ఈరోజు. ప్రేమైన దేవుని వల్ల అందమైన జీవితం, అందమైన బ్రతుకు, ఈ యొక్క రూపాన్ని అందించడంలో ఒక అద్భుతమైన గొప్ప భాగ్యం. ప్రేమైన దేవుని వల్ల ఈ జీవితం గురించి ఆలోచిస్తే నడినెత్తి నుంచి అరికాల వరకు ఈ యొక్క నిర్మాణాకారాన్ని గురించి ఆలోచిస్తే ఈరోజు ప్రపంచంలో మానవ మేధస్సుకు అందినంత ఎత్తులో దీని యొక్క రూపకల్పన జరిగింది. దేవుని యొక్క హస్తాలతో రూపుదిద్దుకున్నది మానవ నిర్మాణాకారం. పంచభూతాలను సృష్టిలో ఉన్నది ప్రతిదీ మాట చేత కలిగితే, దేవుడు మాత్రం మన యొక్క నిర్మాణం మాత్రం తన యొక్క స్వాస్థాలతో చేపట్టినవాడు ఆ పరలోకపు తండ్రి. ఎంత ప్రాముఖ్యత, ఎంత శ్రద్ధ తీసుకున్నాడు మన యొక్క ఈ ఆకారం గురించి, మనకు ఈ యొక్క శరీరాన్ని అనుగ్రహించడంలో దేవుడు ఎంతగా ఆ 9 మాసాలు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించండి, 9 మాసాలు దేవుడికి పట్టిందంటే ఈ రూపాన్ని ఈ స్థితిలో ఈ ఆకారంలోనికి తీసుకురావడంలో, ఇటువంటి రూపకల్పన, ఇటువంటి శరీరానికి ఒక్కొక్క పాటు అతికించాడు చూశారు, ఒక్కొక్క పాటను అమర్చాడు చూశారు. ఈ అమర్చిన విధానం అనేది ఒక అద్భుతం. ప్రేమన దేవుని వాళ్ళ దేవుడు 9 మాసాల కాలం తల్లి గర్భంలోనే ఆ చిన్ని సంద్రంలో లేదా ఆ తల్లి గర్భం అనే కర్మగర్భంలో ఈ ఆకారాన్ని రూపుదిద్దిన వైనం అద్భుతం. ప్రేమన దేవుని వాళ్ళ నడినెత్తి నుంచి అరికల వరకు ఏ పాటు తీసుకున్నా, కనిపించినా కనబడని ప్రతి పాటును తీసుకున్న అద్భుతం, అమోఘం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రేమైన దేవుని వారు ఈరోజు డాక్టర్లకు అంత చిక్కని ఆలోచనలు ఎన్నెన్నో ఈ యొక్క ఆకారం పైన ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయి. ఆలోచించండి, ఈరోజు మనకు హెడ్ఏక్ లేస్తుందంటే ట్యాబ్లెట్ ఎక్కడ వేయాలో చెప్పండి. మనకు హెడ్ఏక్ లేస్తుందంటే ట్యాబ్లెట్ ఇక్కడ హెడ్ఏక్ వస్తుందని ఇక్కడనే వేస్తారండి. ఆలోచించండి ప్రియులారా. ఏమంటే కాళ్ళు గుంజుతున్నాయంటే కాళ్ళ దగ్గర ట్యాబ్లెట్ పెట్టాలండి. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ బాధ ఉన్న బాడీలో పొట్టలోనికే ట్యాబ్లెట్ వెళ్ళాలండి. ఇది అద్భుతం కాదు? ఏ అవయవంలో ఏ బాధ ఉన్నా, ఏ నొప్పి ఉన్నా, ఏ ఇబ్బంది పెట్టినా నువ్వు వేసుకునే ట్యాబ్లెట్ పొట్టలోనికి వెళ్ళాలి. ఆ పొట్టలోనికి వెళ్ళిన ఆ ట్యాబ్లెట్ ఎక్కడ నొప్పి ఉంటే, కన్నులో ప్రాబ్లం ఉందా, హెడ్లో ప్రాబ్లం ఉందా, చెయ్యిలో ప్రాబ్లం ఉందా, కాల్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ పొట్టలో ఉన్న ట్యాబ్లెట్ ఎక్కడ నొప్పి ఉన్నా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ ఆ నొప్పిని, ఆ గాయాన్ని బాగు చేస్తుందంటే ఎంత అద్భుతంగా దీని యొక్క రూపకల్పన జరిగిందో ఇది ఒక్కటి ఆలోచించండి ప్రియులారా. వండర్ కాదు ఇది అద్భుతం కాదు? ఏ రోగానికైనా ఎక్కడ ఇబ్బంది ఉన్న అవయవంలో పొట్టల ట్యాబ్లెట్ వేసుకోవాలంతే. నోటి ద్వారా పొట్టలోనికి వెళ్ళిపోతుందా లేదా చెప్పండి? పొట్టలోనికి వెళ్ళిపోతుందండి. పొట్టలోనికి వెళ్ళిన ట్యాబ్లెట్ ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా అక్కడ ఆ ఇబ్బందిని నయం చేసేదిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తెలుసా ప్రియులారా, ఎంత అద్భుతం, ఎంత ఉన్నతమైన ఆలోచన ఇది. మీరు ఆలోచించండి ప్రియులారా. ఎక్కడనో కాలుకు నొప్పి ఉంటే కాళ్ళ దగ్గర పెట్టాలి కదా, ఎక్కడనో హెడ్లో ఉంటే హెడ్ దగ్గర పెట్టాలి కదా, కానీ పొట్టలోకే వెళ్ళాలి ట్యాబ్లెట్. పొట్ట నుంచే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని బాగు చేసే ఆ గుణం, ఆ నయం చేసే ఆలోచన పొట్ట ద్వారానే దేవుడు ప్రవేశపెట్టాడంటే అద్భుతం కదా ఈ రూపానికి ఇవ్వడంలో. అక్కడైనా కనీసం ఈ ఆకారం దేవదేవుడి నిర్మాణం, దేవదేవుడి స్వహస్తాలతో ఈ రూపకల్పన జరిగింది. అవును, ఇది నా తండ్రి మహిమ నిమిత్తమే, నా తండ్రి మహిమ కోసమే ఈ బ్రతుకని ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. అందుకే దేవుడు ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు మనకు పొందుపరిచి చెప్తున్న మాటలు మీకు అర్థం కావేమో, మీరు ఆలోచించరేమో. నేను కష్టపడ్డ వైనం, నేను దీని పట్ల తీసుకున్న శ్రద్ధ, దీని పట్ల నేను తీసుకున్న ఆ పర్యవేక్షణ, కంటికి కునుకు లేకుండా తల్లి గర్భంలో పడ్డది మొదలుకుంటే 9 మాసాల వరకు కంటికి కునుకు లేకుండా అక్కడ అద్భుతమైన రూపకల్పన జరిగించి, ఆ తర్వాత పురిటి నొప్పులను
ప్రారంభించి పురిటి నొప్పులను లేదా ప్రసవ వేదనకు సంబంధించిన నొప్పులు, ప్రసవ వేదన అంటే 9 మాసాలు నిండిన తర్వాతనే ప్రసవ వేదన స్త్రీకి పురిటి నొప్పులు ప్రారంభిస్తాయి. ఆ తర్వాత దేవుడు మెల్లగా బయటికి ఈ సమాజంలోనికి తీసుకురావడం, అక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటే ఇదో ఈరోజు వరకు నిన్ను ఇంత స్థితిలో కాపాడుతున్నది ఆ పరలోకపు తండ్రి. ఆ తండ్రి అనుగ్రహం ఇదో ఈరోజు నాకు నీకు ఉంది కాబట్టి ఇక్కడ హాయిగా, అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా మన వారితో, మనతో, లేదా మన బంధువులతో, లేదా మన వారితో, లేదా ఇక్కడ దేవుడి సన్నిధికి మనం అంతా రాగలిగాం. ఇది దేవుని యొక్క దయ, ఇది దేవుని యొక్క అనుగ్రహం. ఈరోజు ప్రతి మనిషి ఆలోచించాలన్న ఒక ఆలోచనతోనే నాయన నీ శరీరం వెనకాల, నీ యొక్క బ్రతుకు వెనకాల నేనున్నానన్న సంగతి మర్చిపోకూడదు. నీ యొక్క ప్రతి అవయవాల నిర్మాణం వెనకాల నా స్వహస్తాలు పనిచేసిన సంగతి నువ్వు ఎరగాలి. అందుకే యోబు ద్వారా ఒక అద్భుతమైన సంగతిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. చూడాలి ప్రియులారా, యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో చూడండి ప్రియులారా. ఇది ఆయన ఆవేదన అని చెప్పక తప్పదు ప్రియులారా. ఇది ఆయన ఆవేదన. నేను సృష్టించాను, ఆయన చేసిన ఈ యొక్క ఆకారం గురించి ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు మనుషులు చెప్పుకోవాలి, మనుషులు మాట్లాడాలని దేవుడు కోరుకుంటే ఈరోజు చెప్పేవాళ్ళు లేరు, ఆయన గురించి ప్రకటించే వాళ్ళు లేరు, అసలు ఆయన గురించి చెప్పేవాళ్ళు లేరు. ఆయన నిర్మించిన ఈ ఆకారం ఒక అద్భుతమైన ప్రపంచ వింతలకెల్లా వింత. ఈ నిర్మాణం అనేది దేవుని మహిమార్థమై, దేవుని ఆలోచన నిమిత్తమై ముందుకు సాగాలన్నది నా పిల్లలు ఆలోచించుకోవాలనుకున్నాడండి, కానీ ఆలోచించలేదు ఈ సమాజం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం, నీ హస్తములు, చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన పదం అండి. ఇక్కడ నీ హస్తములు అంటున్నాడండి, భక్తులు మాట్లాడుతున్న మాటలండి. నీ హస్తములు నాకు అవయ నిర్మాణం చేసి నన్ను రూపించి యున్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. మనకు కావలసిన పదాన్ని తీసుకోండి ప్రియులరా, ఎంత అద్భుతంగా రాయించాడు. నీ హస్తములు నాకు అవయ నిర్మాణము చేసి. చూసారు, అవయ నిర్మాణం అనేది నీ హస్తము. ఈ అవయ నిర్మాణం వెనకాల నీ హస్తం ఉంది తండ్రి. ఈ అవయవ నిర్మాణము వెనకాల దేవుని హస్తముందన్న సంగతి మనం గుర్తెరగాలి. అయ్యో, నా తండ్రి ఈ చేతిని తాకాడా, నా తండ్రి ఈ కాలును తాకాడా. ప్రతి తండ్రి మన అవయవ భాగాలను అన్నిటినీ ఒక క్రమబద్ధీకరణతో మనిషికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనకు అన్ని విధాల అనుకూలంగా ఏదో ఈ రూపకల్పన జరిగించాడండి. ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటే మనకు అది అనుకూలంగా ఉంటుందో వీటన్నిటి వెనకాల ఆ దేవుడి ఆలోచన. ఇది మర్చిపోకూడదు. ఇంకో మాట మీరు చూస్తారా, కొరింథీయులకు రాసిన పత్రిక, మీరే చూడాలి ఇప్పుడు ఆ మాట, నాకు చదివి వినిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము చదవన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, చదివి వినిపించారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవలేరా? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పోనీ ఎవరిదో వస్తుంది చూడండి. దేవుడు అవయములలో, చూసిన అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా నిర్మించాడు. ఏమండి, దేవుడు అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము, చూసారా ఎంత అద్భుతంగా రూపుదిద్దింది ఈ ఆకారం. ఆయన యొక్క చిత్త ప్రకారంగా, ఆయన చిత్తం మనుషులకు అనుకూలమైనది. ప్రేమైన దేవుని వారలారా, ఆయన చిత్తం అనేది మనకు అనుకూలమైనదిగా ఉంటుంది తప్ప ఆయన చిత్తం ఎప్పుడూ మనకు ఇబ్బందికరమైనదిగా ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మానవ నిర్మాణ ఆకారం ఒక అద్భుతమైన కట్టడ, ఒక అద్భుతమైన ఆలోచనలతో కూడుకున్నది. ఇంకో మాట మనం చూడగలిగితే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే పుట్టుక గురించి నేను మీకు ఆలోచింపజేస్తున్నాను. చావు పుట్టుకల మధ్య జీవితకాలం అన్నాను కదా, పుట్టుక గురించి మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు పుట్టుక గురించి ఆలోచిస్తున్నాం. ఈ పుట్టుకలో ఇంకో మాట మీరు చూడగలిగితే, అదే కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూడండి, ఎంతగా దేవుడు కోరుకున్నాడో ఈ ఆకారం గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది. ఎంత అద్భుతం చూసారా? ఎవరో కోరుకున్నది కాదండి, అసలు
ఎవరో ఆలోచిస్తే వచ్చింది కాదు ప్రేమైన దేవుని వారు రాబా. ఈ అద్భుతమైన మాటలు ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు విన్నా, మన ఆకారం గురించి ఒక్కసారి తలుచుకుంటే, ఒక్కసారి ఆలోచించుకుంటే, ఒక్కసారి నిర్మాణం గురించి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తుంటే దీని వెనకాల తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క స్వహస్తాలు, తండ్రి యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క చిత్తమా అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందుకే ఆ దేవుడు కోరుతున్న మాట ఏంటో తెలుసా? మీరు అయినా మీ సొత్తు కారు, మీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి ఈ బ్రతుకు ఇవ్వలేదు. మనం ఏం చేసుకుంటామో తెలుసా? ఈ అందమైన జీవితం, ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినదైనా ఈ దేహాన్ని మన అవసరతల కోసం, మన ఉద్దేశాల కోసం, మన ఆలోచనల కోసం ఈ చావు పుట్టుకల మధ్య కాలాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. చూసారా? ఆ దేవుడు కోరుకున్న ఉద్దేశం మనం ప్రారంభం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మనం ప్రారంభం నుంచి మనం ఆలోచించింది ఏంటయ్యా? ఈ ఆకారం లేదా ఈ పుట్టుక పరమార్థం అంటే దేవుని మహిమార్థమై దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి ఈ చావు పుట్టుకల మధ్య జీవితం అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు ఈ దేహాల యొక్క పరమార్థం, ఈ దేహాల యొక్క అవసరత మనిషికే అన్నట్లుగా, మనిషి ఆలోచనలకే పరిమితం, మనిషి ఆలోచనల కోసమే అన్నట్టుగా మనిషి తన ఇష్టాలకు చెట్టపట్టలేసుకొని ఈ బ్రతుకును, ఈ జీవితాన్ని తన అవసరత కోసం నడిపించుకుంటున్నాడు తప్ప చావు పుట్టుకల జీవిత పరమార్థాన్ని ఆలోచించిన వాడుగా లేడని చెప్పక తప్పదు ప్రియులారా. అందుకే దేవుడు అన్నమాట ఏంటో తెలుసా? మీరున్నారు చూశారు, మీ బ్రతుకులున్నాయి చూశారు, నేను కొన్నాను, నేను కన్నాను అంటున్నాడండి దేవుడు. మీరు మీ సొత్తు కారు, నేను కొన్నాను, నేను కన్నానిది. మీరు ఇష్టం వచ్చినట్లు దీన్ని ఆడించడానికో, పాడించడానికో, ఊరేగించడానికో, రకరకాల వ్యసనాలకో, రకరకాల ఆలోచనల కోసమో దీన్ని పాడు చేయడానికి నేను ఇవ్వలేదు. దీన్ని మీ అవసరత నిమిత్తం దీన్ని ఉపయోగించి పాడు చేయొద్దు. నా పని నిమిత్తం, నా మహిమ నిమిత్తం ఏదో వాడబడాలి. 20వ వచనంలో అంటాడు కదా, ఆ 19 అయిపోయిన తర్వాత కింద అంటాడు చూసింట, ఇలువ పెట్టి కొనబడిన వారు, మళ్ళీ మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహం ఉంది చూశారు, మీ బ్రతుకులు ఉన్నాయి చూశారు, దేవుని మహిమ నిమిత్తమే, దేవుని మహిమపరచడానికే ఇన్ని రెఫరెన్స్ల వెనకాల, ఇన్ని వచన భాగాల వెనకాల ప్రియులరా దేవుడి కోసమే అనేది మనకు కనబడుతుందండి. ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. ఈరోజు మనిషి యొక్క బ్రతుకుకు ఈరోజు అవసరమైన అన్నీ దేవుడు ఇస్తూ పోతున్నాడు అండి. ఈ దేహానికి కావలసిన ప్రతి అవసరత ఈరోజు ప్రకృతిలో ఉదయం లేస్తే సాయంత్రం వరకు ప్రతి పదార్థం ఈ సృష్టి నుంచి మనం అనుభవించాలి, ఈ సృష్టి నుంచే మనకు రావాలి. మన యొక్క కష్టార్జితం లేదా మన రెక్కలు ముక్కలు చేసుకుంటే ఏదో మనకు కావలసిన వస్తువులు, మనకు కావలసిన పదార్థాలు, మనకు కావలసిన ఆహారం మనకు దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. చూసారా? ఈ దేహానికి కూడా కావలసినంత ఆయన ఇచ్చాడు. ఇచ్చిన ఆయన దీనికి కావలసింది ఏంటో ఆయనకు తెలుసు. ఈ పంచభూతాలను నిర్మించడం వెనకాల కూడా ఆ తండ్రి ఉద్దేశం ఈ ఆకారం కోసమే. నా పనిలో, నా ఆలోచనలో ఉన్న నా బిడ్డకు ఏ లోటు ఉండకూడదన్న ఆలోచనలతోనే ఈ సకల చరచర సృష్టి. ప్రియులరా ఆలోచించండి. ఈరోజు అన్నదాత ఎవరో తెలుసు? అన్నదాత ఆ పరలోకపు తండ్రి అన్న సంగతి మర్చిపోకూడదు. రైతు పండించాడు, కానీ అన్నదాత ఎవరో తెలుసా? వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? ఈరోజు నీ వేసిన పంట కానీ, నీ వేసిన ప్రతి విత్తనం కానీ మొలకి ఎత్తడంలో, ఈరోజు పంట పొలాలు తడపడం కానీ, పంట పొలాలు తడవడం కానీ, ఈరోజు నదుల్లో నీరు కానీ, ఈరోజు కాలువలోకి నీరు రావడంలో కానీ, డ్యాములు నిండడంలో కానీ, వీటన్నిటికీ వెనకాల టోటల్గా ఆయన యొక్క ప్రమేయం లేనిది జరగదు అన్నది ఈరోజు ప్రపంచం ఆలోచించలేకపోతుంది. కానీ అన్నదాత ఆ పరలోకపు తండ్రి అండి, జీవదాత ఆయన. ఒక అద్భుతమైన మాట మనకు దేవుడు పొందుపరిచాడు చూడండి. ఇన్ని సౌలతులతో, ఇన్ని సౌకర్యాలతో ఆయన మనకు చేస్తున్నాడన్న సంగతి ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథం 65:9 వచనంలో చూడండి ప్రియులరా.
ఈరోజు మనకు కావాల్సినవన్నీ ఈ ప్రకృతి ద్వారా ఎలా మనకు ఆయన పొందుపరిచాడో మనకు ఈరోజు అందుకుంటున్నాం అంటే ఆ దేవదేవుడు కారణం అన్న సంగతి మర్చిపోకూడదండి. ఈ యొక్క ఆలోచనలకు కృతజ్ఞతలమై, దేవుని యొక్క ఆలోచనలకు కృతజ్ఞత భావం కలిగిన వారమై, దేవుని యొక్క ఉద్దేశాలను పండించే క్రమంలో మన బ్రతుకులు ముందుకు తీసుకుపోవాలి తప్ప ఈరోజు సృష్టిలో ఉన్న అన్నీ అనుభవించుకుంటూ అన్నీ పొందుకుంటూ మనం దేవుడి కోసం బ్రతుకుంటే, దేవుడి కోసం నిలబడకపోతే ప్రియులారా దారుణం అండి. నీవు కీర్తనలు 65:9 నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు. చూసారా, తడిపేది దేవుడే, రైతు కాదండి. నీవు ఖాళీ ఇత్తనం ఇస్తావు నాయన, అంతే. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేసి ఉన్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. ధాన్యాన్ని ఇస్తున్నవాడు అన్నదాత ఆ పరలోకపు తండ్రి. మనకి రోజు కడుపు నిండుతుంది చూశారు, కడుపు నిండగలుగుతుంది చూశారు, ఆ దేవదేవుడు అండి. ప్రపంచ మానవులందరికీ ఈరోజు కడుపు నిండుతుందంటే, ఈరోజు ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం తింటున్నారంటే ఈరోజు పరలోకపు తండ్రి అండి, అన్నదాత. ఎంత అద్భుతమైన మాట అండి. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. 10వ వచనంలో దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమెలను చదును చేయుచున్నావు. వాన జలుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నాడండి. దేవుడి ఆశీర్వాదం లేకపోతే మొలవదు. మొలక దగ్గరికి వెళ్ళి, ఇత్తనం దగ్గరికి వెళ్ళి మొలకమ్మ లేదా ఇత్తనమ్మ మొలవమ్మ నీ పాటలు పాడితే మొలవదు నాయన. అది 3వ రోజు వెళ్ళిపోయి చూస్తున్నవే తప్ప అది మొలికించడానికి మొలిపిస్తున్నది, దానికి ఆ శాసనం పెట్టింది ఆ దేవుడు కదా. ఎంత అద్భుతమైన మాట అండి అసలు. ఇన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే ప్రియమైన దేవుని వర్లారా, బ్రతుకు అనేది నేను కోరుకుంటూ వచ్చింది. ఈ చావు పుట్టుకల మధ్య జీవితం నా మహిమ నిమిత్తం, నా మహిమార్థమై నీకు కావాల్సిన అన్నీ కూడా సమకూరుస్తున్నది నేనే. ఇక నీ వల్ల ఏది జరగట్లేదు, నువ్వు ఏది చేసుకున్నట్లేదు, అంతా నాదే. అంత నాదైనప్పుడే నీకోసం నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, నా కోసం ఎందుకు బ్రతకట్లేదు అని ప్రశ్నించే హక్కు ఆ దేవదేవుడికి ఉందండి. ఇక అన్ని లాలన పాలన, అన్ని విధాల పోషకుడుగా ఆయన నుండి నీకు ఈ బ్రతుకును ఇదో ఈ విధంగా ఆరోగ్యంతో చూసుకుంటే ఆహారం వరకు అన్ని విధాల నీ యొక్క హృదయాన్ని సంతోషపరుస్తున్న ఆ పరలోకపు తండ్రి సంకల్పాన్ని తెలుసుకోకపోతే నీ బ్రతుకు వ్యర్థం కాదంటారు. అప్పుడు మీరు ఆలోచించండి. ప్రేమైన దేవుని వారు, చిన్న బాధ వస్తే, చిన్న సమస్య వస్తే, ఇంట్లో భార్య తిట్టిందనో, ఇంట్లో భర్త తిట్టిందనో, చిన్న చిన్న సమస్యలకే ఈరోజు నేను ఊరేసుకుంటా, నేను గ్యాస్ వేసుకుంటా, లేదా ఏదో పెట్రోల్ వేసుకుంటా, లేదా ఎక్కడనో రైలు కింద పడతా, ఎక్కడనో నదిలో దూకుతా అని వెళ్ళిపోతున్నావే నువ్వు. అసలు ఏం బాధలయ్యా నీకు, అసలు ఏం బాధలు? అవి తట్టుకోలేకపోతున్నావు. అవే ఆ బాధలు నీకు, అవే సమస్యలు. కానీ ప్రకృతిని చూసి నేర్చుకోరా అన్నాడు. ఎందుకు తెలుసా, ఇటువంటి పరిస్థితుల్లోనికి నీ బ్రతుకు వెళ్తుంది అన్న ఆలోచనతో నీకు ప్రకృతి ద్వారా కూడా పాఠాలు నేర్పుతున్నవాడు ఆ పరలోకపు తండ్రి. ఇట్టి మాటలు మాట్లాడతావని, నాకు బాధలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను బ్రతకడం వ్యర్థం, నేను అనుకున్నది సాధించలేకపోయాను, ఇంట్లో కష్టాలు ఎక్కువైనాయి, ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. ఏ ఒత్తిడి ఎక్కువైంది? భర్త ఒత్తిడి ఎక్కువైంది, భార్య ఒత్తిడి ఎక్కువైంది, భార్య భర్త ఇలా మధ్యన ఇబ్బందులు ఎక్కువై, ఇరుకులు సమస్యలు తలెత్తుకొని, లేదా వారి ఇద్దరి మధ్యన గొడవలు క్రియేట్ చేసుకొని, వీళ్ళ మధ్యన దూరం పెరిగి ఎవరో ఒకరు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇబ్బందులు అని, బ్రతుకు బరువైపోయింది అనే ఒక ఆలోచనతో. కానీ నాయన, మీకంటే ఎక్కువ బాధలు, మీకంటే ఎక్కువ ఇబ్బందులు సృష్టిలో ఉన్న, ప్రకృతిలో ఉన్న జీవరాశిలోకి ఉన్నాయి. ఏమండి, జీవరాశిలోకి ఉన్నాయండి, జీవరాశిలోకి ఉన్నాయి. కానీ అవి బాధలు వచ్చిన ప్రియులరా, బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని అవి మనుషుల కోసమే అని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అవి చచ్చిపోయినట్లుగా మన కళ్ళ ముందు ఎక్కడ ఏ వార్తాపత్రికలో ఇన్న దాఖలాలు లేవండి. వీటిని చూసి నేర్చుకొని అంటాడు దేవుడు. అవి ఎక్కడ ఇబ్బందులు అయ్యాయి, కష్టాలు వచ్చేసినాయి, సమస్యలు వచ్చేసినాయి అన్నట్లుగా ప్రకృతిలో ఏ జీవరాశి అయినా నీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకున్నట్లుగా నువ్వు చూసావారా అంటాడు దేవుడు.
ఎన్ని బాధలండి వాటికి. ఒక్కోసారి తిండి దొరకదండి, ఒక్కోసారి నీరు దొరకదండి. పరిస్థితులను బట్టి ఇప్పుడు అట్లా అయిపోయింది. మన యొక్క తప్పిదాల వలన ఈరోజు అడవులు, వాటికి నివాసాలైన, వాటికి ఆవాసాలు ఉన్న అడవులు మన యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలతో వాటిని నరికివేయడం వలన వాటికి ఇబ్బందులను కలిగించిన, వాటికి బాధలు కల్పించిన మనుషుల వల్ల మనుషుల వల్ల మాకు సమస్యలు ఏర్పడ్డాయి అన్నా అవి బ్రతుకుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా అవి ఏమి ఇబ్బందులోనికి వెళ్ళి ఏదో చేసుకున్నట్టుగా లేదు. అవి చూసారా, వాటికి ఆవాసాలు ఉన్న అడవులను మనం దానిని ఏం చేసాం, కొల్లగొట్టాం, సర్వనాశనం చేసాం. కొండలు గుట్టలు అవి ఏవైతే సొరంగాలు లేకుంటే ఏవైతే గుహలుగా ఏర్పాటు చేసుకున్నామో వాటిని కూడా ధ్వంసం చేసేస్తున్నాం మన స్వార్థపూరితమైన ఆలోచనలతో. అయినా మాకు మనుషులు బాధ పెట్టేస్తున్నారు, మాకు సమస్యలు తలపెడుతున్నారు అని ఏ జీవరాశి కూడా ఇబ్బందిలోకి వెళ్తలేదు. ఆలోచించిండ్రా, మనం ఎందుకు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తున్నాం? వాటికి పరమార్థం అర్థమైంది, మనం ఎందుకు ఇలా అయిపోతున్నాం అంటే పరమార్థం మనకు అర్థం కాలేదు. ప్రియులారా, ఆలోచించండి. ఒక అద్భుతమైన సంగతిని చూసుకొని త్వరగా మనం ముగించుకోవడానికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ప్రియులారా, దావీదు భక్తుడు తన యొక్క చావు పుట్టుకల మధ్య జీవితకాలాన్ని, సత్యాన్ని తెలుసుకున్నవాడుగా తన బ్రతుకు కాలాన్ని ఎలా ముగించాడో ఒకసారి మనం చూద్దాం. చావు పుట్టుకల మధ్య జీవితకాలం ఉంది చూశారు. దేవుని యొక్క పనికాలం, దేవుని యొక్క ఆలోచనల కోసం బ్రతకాలన్న ఆలోచనలతో బ్రతికినవాడు దావీదు మహారాజు అండి. భక్తులను ఎవరిని తీసుకున్నా వాళ్ళ బ్రతుకులన్నీ చావు పుట్టుకల మధ్య జీవితం దేవుడికే అని తెలుసుకున్న వాళ్ళు. ఒక భక్తుని మనం చూపిస్తున్నాం, కొంతమంది భక్తులను చూపిస్తున్నాం. బైబిల్లో ఉన్న భక్తులనంతా చూపిస్తే ఈరోజు ఈ ప్రసంగంతో మనం చెప్పుకోలేం, పూర్తి కాదు. కొంతమందిని మనం తీసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి దావీదు భక్తుడు, రాజు, మహాచక్రవర్తి. అతడు జీవిత సత్యాన్ని తెలుసుకున్నవాడు. తన బ్రతుకు కాలంలో, తనకి ఇవ్వబడిన జీవిత కాలంలో, ఆ చావు పుట్టుకల మధ్య కాలంలో ఏం చేశాడో ఒకసారి మీకు తెలిసిన రెఫరెన్స్ అది కూడా మీరు ఓపెన్ చేస్తే ఇది మాకు కూడా తెలిసి అనుకుంటారు. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 13వ అధ్యాయము 36వ వచనంలో. కానీ ఇక్కడ అద్భుతమైన సత్యం దాగింది ప్రియులారా. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 36వ వచనంలో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. చూసారా, తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అంటే తనకి ఇవ్వబడిన జీవిత కాలంలో లేదా తనకి ఇవ్వబడిన చావు పుట్టుకల మధ్య ఆ కాలం దేవుని యొక్క కార్యక్రమాల కోసం, దేవుని యొక్క ఆలోచనలతో తన బ్రతుకుల్లో తను తెలుసుకున్న దేవుని ఉద్దేశాలను, తన తరము వారికి దేవుని ఆలోచనలను తెలియజేసి దేవుని ఉద్దేశాలతో అనేకులను రేకెత్తించి తన యొక్క జీవిత కాలాన్ని ముగించుకొని తన పితరుల యొద్దకి ఏం చేశాడంట, వెళ్ళిపోయాడు అనేది మనం చూస్తామండి. చదవండి, అది మీరు మీ దగ్గర ఉంటే. దావీదు తన సంకల్పం చొప్పున తన తరమారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడిన అని ఉంటుంది. చూశారు, ఇది జీవిత సత్యం. ఇది చావు పుట్టుకల మధ్య కాలంలో మనం చేయవలసిన పనులు. ఆలోచించండి ప్రియులారా, ఈ చావు పుట్టుకల మధ్య జీవితంలో తను ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎంతగా దేవుని కోసం ఆవేదన చెందాడో తెలుసా? ఎందుకు ఆవేదన చెందాడు? ఎందుకు అంతగా కష్టపడ్డాడు అంటే తాను బ్రతుకుతున్నాడు దేవుని యొక్క సంకల్పానుసారంగా. అనేకులు కూడా బ్రతకాలి, అనేకులు కూడా నిలబడాలి. అలా అనేకులు నిలబడకపోవడం వలన, అనేకులు దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోకపోవడం వలన కన్నీరు మున్నీరై ఏరులై పారిందండి తన బ్రతుకులో. తన యొక్క చావు పుట్టుకల మధ్య జీవితంలో దేవుని కోసం ఎంతగా బాధలు అనుభవించాడండి. ఎందుకంటే తన కళ్ళ ముందున్న సమాజం దేవుని యొక్క ఆలోచనలతో కట్టబడినప్పుడు దేవుని ఆలోచనలను తృణప్రాయంగా తెంచేస్తుంటే లేదా పట్టించుకోకపోతే వాళ్ళను చూసి ఆ దావీదు మహారాజు ఎందుకు అంత బాధపడాలో చెప్పండి? వాళ్ళు బ్రతికితేంటి, బ్రతుకుంటే ఏంటి, జీవిస్తే ఏంటి, జీవించకపోతే ఏంటి, నేను ఒక రాజును, ఒక మహారాజును, ఒక చక్రవర్తిని, నాకు కావాల్సిన అవసరతలు తీరుతున్నాయి, నేను ఉన్నాను దేవునిలో అన్న ఆలోచనలు కాదండి. నా బ్రతుకు కాలంలో తండ్రి మహిమార్థమై నేను బ్రతికి, ఎందుకంటే నాకు బ్రతికిచ్చింది ఆయన కార్యక్రమాలను పూర్తి చేయాలి నా చావు పుట్టుకల జీవిత కాలంలో అన్న సంగతి
ఆ ఉద్దేశాలను ఎరిగినవాడు ఎప్పుడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనం ఇప్పుడు చూసుకున్నాం. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 వచనంలో ఉన్న సంగతి ఎప్పుడో అర్థమైపోయిందండి దావీదుకు. దేవుని యొక్క కార్యక్రమాలలో నా బ్రతుకు ఉండిపోవాలి, ఈ చావు పుట్టుకల మధ్య జీవితం అనేది దేవుని కార్యక్రమాలతో ముగించాలన్న సంగతి తెలుసుకున్నవాడై దేవుని కోసం బ్రతికిన వాళ్ళను చూసి ఎంతగా బాధపడిపోయాడో తెలుసా ప్రియులరా? ఈరోజు మనకు ఆ బాధలు ఉంటాయా? మన కండ్ల ముందు వారు దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని కోసం నిలబడకపోతే, దేవుని కార్యక్రమాలకు పాల్గొనకపోతే మనకి ఏదైనా బాధ ఉంటుందా ప్రియులరా? ఈరోజు పలాని కుటుంబం రాలేదు, ఈరోజు పలాని వారు రాలేదు, ఏమైనా మనకు బాధ ఉంటుందా? ఇంటికి వెళ్ళి ఏమైనా ప్రార్థన చేస్తామా? ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం ఏమైనా కన్నీరు పెడతామండి? ఏం పెట్టామండి ప్రియులరా? దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం చేశాడో తెలుసా ప్రియులరా? ఇంటికి వచ్చిన ఒక దైవ సేవకుడికి గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే నేను నా జ్ఞాపకాలలో, నా గ్రంథాలలో నేను రాసుకుంటాను, నాయనా నువ్వు చేసిన సహాయము ఆ ఫలితం ఊరికి పోదు, అక్కడ ఫలితం పొందుకుంటామని దేవుడు రాసి మన కళ్ళ ముందు పెట్టాడండి ప్రియులరా. గ్లాసు మంచినీళ్ళు జ్ఞాపకాల్లో ఉండిపోతే నీ కన్నీళ్ళు తన యొక్క కవులలో దేవుడు రాసుకుంటానని చెప్పిన ప్రియులరా, అందుకోసం కాదు, దేవుడు కవులలో రాసుకోవడం కోసం అని రాని కన్నీళ్లను వచ్చేటట్లుగా చేసేదిగా ఉండకూడదు. అది నీకు ఎలా రావాలో కన్నీళ్ళు నీకు తెలుసు. అది ఎలా వస్తావో, ఏ టైంలో వస్తావో, ఏ పరిస్థితిలో వస్తావో ఆ కన్నీళ్ళు మీకు తెలుసండి, చెప్పనవసరం లేదు. ఆ పరిస్థితే మనలో కలుగుతుందా అని నేను అడుగుతున్నాను. మన బిడ్డల గురించి మనకు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తుంటాయండి. ఎందుకంటే బిడ్డ చాలా రోజులు అయిపోయింది, దూరం ఉంది. బిడ్డ ఫోన్ చేయంగానే, బిడ్డ బాగోగులు చెప్పంగానే, లేదా బిడ్డ పడుతున్న బాధలు చెప్పంగానే ఒకవైపు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయండి. అదే అండి, ఆలోచించండి. ఇక ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక జ్ఞాపకాలకు తెచ్చుకొని బిడ్డ గురించి రాత్రి లేదా ఏ టైంలో జ్ఞాపకం వచ్చినా ఏడవడం. అలా మరి మన బ్రతుకులో దేవుడిని ఎరిగిన మనం, ఆ కన్న తండ్రి మనసును తెలుసుకున్న మనం, ఆ తండ్రి అనుగ్రహం వలన, ఆ దేవదేవుని కృప వలన సాక్షాత్తు ఆ తండ్రి పిల్లమైన మనం, ఆ దేవదేవుడు ఆవేదనతో, పుట్టెడు దుఃఖంతో మానవాళి కోసం ఆవేదనలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్నవాడవైతే, ఆ తండ్రి నన్ను కన్నాడు, ఆయన కుమారుడు అన్న సంగతి నీకు అర్థమైతే, కుమార్తె అన్న సంగతి నీకు అర్థమైతే, ఒక కుమారుడు ఈరోజు కుటుంబంతో రాలేకపోయాడు. వాడు మనకు పెద్దవాడైతే, అన్న చిన్నవాడైతే, తమ్ముడు, ఒక సొంత తమ్ముడు. మనం యేసుక్రీస్తు రక్తంలో ఒక కుటుంబం, మనమంతా ఒక రక్తంలో కడగబడ్డ వాళ్ళం, మనమంతా ఒక కుటుంబకులం. కుటుంబంలో ఏ ఒక్కడికి బాధ వచ్చినా కుటుంబం అంతా బాధపడుతుంది ప్రియులరా. కుటుంబంలో ఏ ఒక్కడికి దుఃఖం వచ్చినా కుటుంబం అంతా దుఃఖ సముద్రంలోనికి వెళ్తుంది, దుఃఖ సాగరంలోనికి వెళ్తుంది. మరి ఈరోజు ఒక కుటుంబం అని మనం ఆలోచించినప్పుడు, ఒక కుటుంబంలో ఒక సభ్యుడు తప్పిపోతున్నాడు, కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అయిపోతున్నాడు, పలచన పడిపోతున్నాడు, బలహీన పడిపోతున్నాడు అన్నప్పుడు నీకు ఆ కన్నీళ్ళు అనేది తెలియకుండానే రాగలగాలి. అది రాలేకపోతుందంటే ఆ ప్రేమ అంటే దేవుని ప్రేమించలేకపోతున్నాం. దేవుని ప్రేమ నీలో ఉందంటే, దేవుని ప్రేమ నీలో ఉందంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తావు. ఎందుకంటే కనిపిస్తున్న మనిషిని ప్రేమించలేని నీవు కనబడని దేవుడిని ప్రేమిస్తున్నావు అనడానికి నాయనా ఇది అబద్ధం అంటాడు దేవుడు. కనబడుతున్న మనిషిని ప్రేమించడం నన్ను ప్రేమించినట్లే అంటాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే కనబడుతున్న మనిషికి ఇంత వాక్యం అందించవు, కనబడుతున్న మనిషికి ఇంత వాక్యం చెప్పవు, వాడిని వాక్యపులో నిలబెట్టలేవు, నన్ను ఎట్లా ప్రేమిస్తున్నావు నాన్న అంటాడు దేవుడు. అదండి దేవుని యొక్క ఆలోచన. కన్నీరు పెట్టామండి మనం, కానీ మనం పెట్టాం. మన యొక్క చావు పుట్టుకల మధ్య జీవితంలో మన పనుల, మన ఆలోచనల, మన ఉద్దేశాల ఎన్నో సమస్యలతో చిక్కుకొని పోతుంటాం. అవే మనము పూరించడానికి శతవిధాల లేకుంటే రకరకాల మరి ఇబ్బందులు పడుతుంటాం. అంతేకాదు ప్రియులరా, మనం చేస్తున్న డ్యూటీలే కాదు, ఇంకా ఎక్స్ట్రా ఓటీలు చేస్తుంటాం. చేయడమే ఎక్కువ అంటే, నీ పోషణ నిమిత్తం కావాల్సింది తెచ్చిపెట్టుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రా డ్యూటీలు, ఇంకా ఏం చేస్తారు, ఓటీలు అంటారు. ఇంకా అదనంగా డ్యూటీ లేపించుకొని చేస్తూ ఉంటాం. ప్రియులరా ఆలోచించండి, ఎంత దారుణం అండి. దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, నీ బ్రతికి వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏం కావాలండి ఒకసారి ఆలోచించండి. ప్రియులరా దావీదు చూడండి ఎంత బాధపడిపోతున్నాడో, ఎంత అల్లాడిపోతున్నాడో. ఇతనికి ఎందుకు వచ్చిందండి ఆలోచన? 119 కీర్తనల గ్రంథం 136 వచనం అండి. ఎంత అల్లాడిపోతున్నాడో చూడండి. దేవుని కోసం బ్రతకని వారు దేవుని యొక్క
దైవజ్ఞానంలో లేకుండా దేవుని ఉద్దేశాలను పట్టించుకోకుండా బ్రతుకుతున్న వారి గురించి ఎంత ఆవేదన పడుతున్నాడో 119, 136 వచనం. కీర్తన 119, 136 వచనం. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు, ధర్మశాస్త్రం అనుసరించకపోతే బ్రతుకులేదు ఆ రోజు వాళ్ళకు. ఏమండి, ఈరోజు బైబిల్ అనుసరించకపోతే బ్రతుకులేదు మనకు. బైబిల్ అనుసారంగా బ్రతకకపోతే, బైబిల్ను పక్కన పెట్టేసి దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టేస్తే మనకు బ్రతుకు లేదు. అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారో, ఎంతమందో ప్రియులరా. ఇక్కడ దావీదు ఆ కాలంలో వాళ్ళ ముందున్నది ధర్మశాస్త్రం ఒకటేనండి. అలాగా 2 నిబంధనలు లేవండి వాళ్ళకు, ఒకటే నిబంధన. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏర్లై పారుతుంది తండ్రి. ఏర్లై పారినాయంటండి. ఎలా వర్ణించాడు చూడండి అండి భక్తుడు ఇక్కడ. ప్రియులరా, ఏర్లై పారాయంటే నిజంగా ఎంతగా ఆవేదన చెందింటాడో, ఎంతగా బాధపడి ఉంటాడో ఈ విషయంలో ఆలోచించండి ప్రియులరా. తన జీవితంలో తండ్రి సంకల్పం ఒకవైపు పండిస్తూ, దేవునిలో దూరం అయిపోతున్న వారిని ఒకవైపు నిలబెడుతూ, కన్నీరు మున్నీరై ఏర్లై పారుతూ అనేకులను దేవుని యొక్క ఆలోచనలతో కట్టే ప్రయత్నంలో తన బ్రతుకును ముందుకు నడిపించుకున్నాడండి. నేను ఒక రాజును కదా, ఒక చక్రవర్తిని కదా అన్న ఆలోచనలు పక్కన పెట్టేసి, ఎవడైనా సరే దేవుని యొక్క ఆలోచనలతో బ్రతుకును ముందుకు నడిపించుకోవాలన్న సంగతి తెలుసుకున్నవాడు. ఇది ఒకటి మాత్రమే కాదు నా మీద ఉన్న బాధ్యతలు. ఇంతకంటే ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలతో కూడుకున్న ఆలోచనలతో బ్రతుకులు, నేను నడుస్తూ అనేక బ్రతుకులు నడిపించాలన్న ఆలోచనలతో కంకణం కట్టుకున్న భక్తులండి బైబిల్లో. ప్రియమైన దేవుని వరలరా, ఆ తదనంతరం యేసుక్రీస్తు బ్రతుకును కూడా మనం అలానే చూడొచ్చండి. చావు పుట్టుకల మధ్య ఆ కాలాన్ని ఎంత అద్భుతంగా తను పూరించాడో మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 వరుసగా చదువుకుంటూ పోతా 7వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5 నుంచి 7 వరకు చదువుతాను, మీరు చూడగలిగితే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును నీవే నీవిచ్చినవు తండ్రి, మార్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఎందుకంటే దేవా, అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి నీవు రాసుకున్నావు కదా తండ్రి, ఈ భూమి మీదకి నన్ను పంపించాలి, ఈ భూమి మీద నాకు ఒక బ్రతికి ఇవ్వాలి. ఇంతకాలంలో ఆ కార్యక్రమాలను, ఆ ప్రణాళికలను పూర్తి చేసి రావాలన్న ఒక ఆలోచన నీ గ్రంథంలో నా గురించి రాసుకున్నావు కదా. ఒక 33.5 సంవత్సరాల జీవితకాలం నాకంటూ ఆయుష్నిచ్చావు. చావు పుట్టుకల మధ్య 33.5 సంవత్సరాలు నాకు ఇచ్చావు. ఆ 33.5 సంవత్సరాల జీవితకాలంలో దేవా, నన్ను గురించి రాసుకున్నట్లుగా, రాయబడిన ప్రకారము నీవు రాసుకున్నట్లుగా, నీవు ఊహించినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా మన గురించి కూడా అదే రాసుకున్నాడంటే. ఒక యేసుక్రీస్తు గురించి కాదు ప్రియులరా, మన గురించి కూడా తన గ్రంథపు చుట్టల్లో మన గురించి కూడా రాసుకున్నవాడు ఆ పరలోకపు తండ్రి. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఇచ్చున్నాను, ఇదిగో నేను వచ్చి ఉంటిని అంటాడండి. అంటే దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ చావు పుట్టుకల మధ్య కాలం అన్నది మర్చిపోకూడదు. అన్నంత పని చేశాడో లేదో యోహాను సువార్త 17:4 వచనంలో చూడండి ప్రియులరా. తనకి ఇవ్వబడిన చావు పుట్టుకల మధ్య కాలాన్ని ఎంతగా దేవుని యొక్క ఆలోచన కోసం, దేవుని యొక్క కార్యక్రమాల కోసం, దేవుని యొక్క ఉద్దేశాలను సంపూర్ణంగా ముగించే పనిలో 33.5 సంవత్సరాలను పనంగా పెట్టుబడిగా పెట్టాడండి. తన యొక్క ఆయుష్కాలం అంతా పనంగా పెట్టాడండి. ఏ ఒక్కరోజు, ఏ క్షణం కూడా, ఏ నిమిషం కూడా, ఏ గంట కూడా తన కోసం ఆనందపడ్డట్లు, తన కోసం సంతోషపడ్డట్లు, ఏదో లోకంలో అనుభవించాలి, ఏదో ఆనందంలో సంతోషంలో మునిగిపోవాలన్నట్టుగా ఈ 4 సువార్తలు కానీ, బైబిల్లో ఎక్కడ కానీ యేసుక్రీస్తు ఏదో పలాని విషయంలో సుఖపడ్డట్లు, పలాని విషయంలో ఆనందపడ్డట్లుగా ఉందంటే ప్రియులారా, లేదండి. బ్రతుకు కాలం అంతా దేవుడి కోసం అండి. ఒక దేవుని కుమారుడుగా భూమి మీదకి అడుగుపెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారే ఈరోజు కూడా ఏమండి, యేసుక్రీస్తు మాత్రమే అలా బ్రతకాలన్నది కాదండి, మనం అందరం అలా బ్రతకాలని మరొకసారి అపొస్తలుడైన పౌలు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రస్తావన మనకు లేవనెత్తాడండి. ఇక్కడ
మనం కూడా అలా బ్రతకాలి, మనం కూడా అలా నిలబడాలన్న ఆలోచనలతోనే ఈ వచన భాగం వెనకాల ఉన్న ఉద్దేశం అండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇక్కడ యోహాను పత్రికలో యోహాను సువార్తలో యోహాను గారు రాస్తూ తన యొక్క బ్రతుకులో ఎలా పూర్తి చేశాడు అనుకున్నట్లుగా ఒకసారి చూడండి. అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. ఇంత అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి చావు పుట్టుకల మధ్య ఇవ్వబడిన 33 సంవత్సరాల ఆయుష్ కాలంలో తండ్రి నీవు నాకు పని ఇచ్చావు కదా, ఆ 33 సంవత్సరాల జీవిత కాలంలో నాకు ఒక పని అప్పచెప్పావు కదా, ఆ పనిని భూమి మీద నా బ్రతుకులో సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద అంటే నాకు ఇవ్వబడిన జీవిత కాలంలో, లేదా నాకు ఇవ్వబడిన చావు పుట్టుకల మధ్య ఆ జీవిత కాలంలో నిన్ను మహిమపరిచితిని. ఏ రోజు కూడా నా కోసం, నా ఆలోచనల కోసం, నా సంతోషాల కోసం ఏ రోజు కూడా ఈ అద్భుతమైన ఈ ఆయుష్కాలాన్ని నేను ఉపయోగించుకోలేదు దేవా. ఏ రోజు కూడా నా ఆలోచనల కోసం నేను బ్రతికినట్లుగా లేదు తండ్రి. నీకు తెలుసు దేవా, అంత ఉన్నతంగా బ్రతికిన యేసుక్రీస్తు ప్రభుల వారు సవాలుపూర్వకంగా చెప్తున్న మాట అండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనిని నా బ్రతుకుల్లో, ఆ చావు పుట్టుకల మధ్యలో నేను నెరవేర్చేసేసాను. భూమి మీద నా బ్రతుకులో పూర్తి చేశాను. నిన్ను మహిమపరిచిన విధానంలో నిన్ను మహిమపరిచితిని. తండ్రి, ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు ఇంకా తీసుకోండి తండ్రి, నేను వచ్చేస్తా. అదండి చావు పుట్టుకల మధ్య పనిని పూర్తి చేసి పరలోకం వెళ్ళడానికి సిద్ధపడాలి ప్రేమన దేవుని వర్లరా. కాబట్టి ప్రేమన దేవుని వర్లరా, మన బ్రతుకులో కూడా, మన జీవితంలో కూడా మనం ఏం చేయాలో కూడా ఒక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచనం. నోట్స్ లేదన్నా నీ దగ్గర? మత్తయి సువార్త 6:31 వచనం అయిపోతే తెచ్చుకోవా, స్కూల్లో అట్లనే చెప్తావు టీచర్కు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించే ఆలోచన మనకు ఉండొద్దు అని చెప్పి అన్యజనులు, దేవుడిని తెలియనివాడు, దేవుడు ఎరగనివాడు, దేవుడి గురించి తెలుసుకోలేనివాడు ఏదో వీటన్నిటి విషయమై విచారిస్తారు. దేవునిలోనికి వచ్చి దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకున్న నీవు కూడా ఇక దీని కొరకు ఆలోచిస్తే వాడికి నీకు ఏం తేడా అంటాడండి. కాబట్టి ఏమి తిందమో, ఏమి ధరించుకుందామో, కాబట్టి ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి. అన్యజనులు ఏదో దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే భవిష్యత్తు ఏమైపోతుందో, వచ్చే కాలం బాగుంటుందా, ఈ కాలం బాగుంటుందా, పంటలు బాగుపడతాయా, మాకు అన్ని అవసరాలు తీరుతాయని ప్రతిరోజు ఒక చింత, ప్రతిరోజు ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుందండి. మనకెందుకండి అసలు? ఏమండి, ఈరోజు దొరికితే చాలు, లేదా ఈ పూట దొరికితే చాలు. మధ్యాహ్నం పూట దేవుడు ఎరుగు, సాయంత్రం పూట దేవుడు ఎరుగు. రేపటి దినం గురించి మనకెందుకండి? రేపటి దినంలో ఉంటామా? ఒకవేళ ఉంటే నా దేవుడి కోసం బ్రతుకుతున్నా నా దేవుడు నాకెందుకు తక్కువ చేస్తాడు? ఏమండి, సింహం పిల్లలు లేమిగలవై ఉంటేవేమో కానీ నా కోసం బ్రతికే పిల్లలు ఆకలితో అల్మటించే పరిస్థితి నేను తీసుకురానన్నాడండి దేవుడు. సింహం పిల్లలు లేమి గలవై ఉంటాయంటే ఉండవు, అది ఊహించని పరిస్థితి. ఏ రూపకంగా ఆనందించబడుతుంది. కానీ అవైనా ఉంటావేమో కానీ నా పిల్లలను నేను చక్కగా పోషించే విధానం నా పిల్లలు గుర్తెరగాలి, అది నా మీద ఆధారపడాలి. అంత అద్భుతమైన ఆలోచన అండి దేవుడు. అన్యజనులు వీటి విషయమై విచారిస్తారు. దీని గురించి ఆలోచించడం చాలా చిన్న విషయము. ఇంకా మాట్లాడాలంటే చాలా అనొద్దు కానీ చీపు. దాని గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా నాయనా? ఇంత బ్రతికిచ్చిన వాడు, ఇంతగా కోట్ల సంవత్సరాలు పుట్టుకునిపై నీ గురించి కలలు కానీ ఒకనొక రోజు ఈ భూమి మీదకి అడుగు పెట్టించిన నీకు ఏ నీకు అవసరమో, ఏ విషయాలలో ఏది అవసరమో, ఎప్పుడు ఏదో నీకు కావాలని ఆ తండ్రికి తెలియదా? బ్రతికిచ్చిన నీ తండ్రికి తెలియదా? తెలుసు. మరి ఎందుకు ఆయన మీద ఆధారపడవు? ఆయన ఉన్నాడన్న ఒక భరోసాతో నీ బ్రతుకుని ఎందుకు ముందుకు నడిపించుకోవు? ఇవన్నీ మీకు కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ఈ చావు పుట్టుకల మధ్య జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకో.
తెలుసుకో. ఏమని తెలుసుకోవాలో తెలుసా? ఆ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? చావు పుట్టుకల మధ్య ప్రాముఖ్యత ఏంటో తెలుసా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఈ చావు పుట్టుకల మధ్య నీవు వెతుకుతూ అనేకులను వెతికించాలి. ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఎలా రావాలనో ఆయన చూసుకుంటాడండి. అప్పుడు అవన్నీ మీకు వచ్చేస్తాయి, మీకు అనుగ్రహింపబడును. 34వ వచనంలో, నాన్న రేపటిని గురించి చింతపడకండి మీరు, ఎందుకంటే రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. చూసారా, రేపటి గురించి ఆలోచించడానికి రేపటి దినాన్ని పెట్టాను నేను. ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఏ పూటకు ఏది అవసరమో నేను చూసుకుంటా. నా మీద భరోసా కలిగి ఉండవు. ఆలోచించండి ప్రియులారా. పని చేయొద్దని నేను చెప్పట్లేదు ప్రియులారా, చేయండి. ఎంతవరకు అవసరమో అంతవరకు చేయండి. అంత నిమిత్తమే మనం ఆలోచించాలి తప్ప ప్రాముఖ్యంగా మన బ్రతుకుల్లో ఈ చావు పుట్టుకల మధ్య దేవుని సంకల్పాన్ని పూరించే వరంగా మనం నిలబడగలగాలి. అది దేవుడు కోరుకుంటున్న అద్భుతమైన ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, ఒక ధనవంతుడు, ఒక లాజరు విషయంలో మనం చూడగలిగితే కూడా, ధనవంతుడు భూమి మీద చావు పుట్టుకల మధ్య ఇష్టం వచ్చినట్లుగా ఇష్టానుసారంగా బ్రతికాడు. చావు పుట్టుకల మధ్య జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేకపోయాడు. ఒకరోజు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. చావు పుట్టుకల మధ్య జీవితాన్ని తెలుసుకున్న లాజరు దేవుని కోసం కష్టపడ్డాడు. ఈ చావు పుట్టుకల మధ్య కాలం అనేది దేవుని కోసం కష్టపడాలి, అది దేవుని యొక్క పని కాలం అన్న సంగతి తెలుసుకున్నవాడు పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. చావు పుట్టుకల మధ్య జీవితం అనేది తినడానికి, తాగడానికి, ఇష్టం వచ్చినట్లు అనుభవించడానికని ఆలోచించుకున్నాడు. తనకి ఇవ్వబడిన జీవితకాలమందు ఇష్టమై ఇచ్చినట్లు బ్రతికాడని మనకి 25వ వచనంలో, లూకా సువార్త 16:25లో మనకు ఉంటుంది. అది నీ కుమారుడా, నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖపడడానికి జీవితం అనుకున్నావు. కానీ చావు పుట్టుకల మధ్య జీవితం ఉంది చూశారు, సుఖపడడానికి కాదు నాయన. చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం సుఖపడడానికి కాదు, దేవుని కోసం శ్రమ పడడానికి, దేవుని కోసం శ్రమలు అనుభవించడానికి, దేవుని యొక్క కార్యక్రమాలను, దేవుని యొక్క వాక్యాన్ని సమాజ వ్యాప్తి చేయడం కోసం ఈ బ్రతుకు నీకు ఇవ్వబడిన కాలం అనేది. అది నువ్వు తెలుసుకోలేదు, ఇక్కడ నువ్వు యాతన పడుతున్నావు. వాడు తెలుసుకున్నాడు లాజరు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అంతే తేడా. నీవు నరకంలో పడడానికి కారణం ఏంటి? చావు పుట్టుకల మధ్య సుఖపడడమే జీవిత ధ్యేయం అనుకున్నావు. కానీ లాజరు ఏం చేశాడు? చావు పుట్టుకల మధ్య జీవితం దేవుని కోసం కష్టపడాలన్న సంగతి తెలుసుకున్నవాడు దేవుని యొక్క ఆలోచనలతో కష్టపడ్డాడు. ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు అక్కడ యాతన పడుతున్నావు. అదే తేడా. అటువంటి ఆలోచనలోనికి మన బ్రతుకు వెళ్ళకుండా ఉండాలంటే ప్రేమైన దేవుని వారలారా, చావు పుట్టుకల మధ్య ఈ కాలం దేవుని యొక్క పనికాలం, దేవుడి కోసం కష్టపడాలి, దేవుని యొక్క ఆశయాన్ని, దేవుని మహిమార్థమై మన బ్రతుకును ముందుకు నడిపించుకోవాలన్న ఆలోచనతో మనమంతా ముందుకు నడవాలి. ఆ ఆలోచనలను పండించే దేశం వైపుగా మన బ్రతుకులను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకున్నాం. మహోన్నతుడా, మొక్కన్న తండ్రి, విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు దేవా బ్రతుకులో ఫలింపజేసే అవకాశాన్ని బిడ్డలకి ఇవ్వండి, లేదా ఆ ఆలోచనలతో బ్రతుకులను కట్టుకోవాలి. ఎన్ని అంశాలు విన్నా, ఎన్ని వాక్యాలతో తండ్రి మాకు చూపిస్తున్నా మా బ్రతుకులు ఎలగడానికి, మా బ్రతుకులు ఉన్నతంగా నిలబడడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు దేవా, వీటిని మేము లెక్క పెట్టకుంటే, వీటికి మేము లోబడకపోతే దేవా, ఏ రోజు ఏదో రూపకంగా హఠాత్తుగా దేవా నాశనం అనేది మా మీద పొంచి ఉందన్న సంగతి ఎరగకపోతే భయంకరమైన ప్రమాదంలోనికి వెళుతాయి. అంశాలు కేవలం వినడానికే, అంశాలు కేవలం మంగళారాలు వచ్చాయన్న ఆలోచన కోసమే కాదు దేవా, ఇటువంటి కోడికలు జరుగుతున్నాయంటే మమ్మల్ని మేలుకొలుపుతున్నావు. మా బ్రతుకులను దేవా సిద్ధపరచడం, లేదా మాకు అవకాశాలు ఇవ్వడం, లేదా మేము ఇంకా ఏదో చేయగలగాలి అన్న ఆలోచనతో ఈ అంశాలు మాకు జరుగుతున్నాయన్న సంగతి మేము మర్చిపోకూడదు తండ్రి. ప్రతి పాఠం వెనకాల మాకు ఉన్నతమైన బ్రతుకును నేర్పించడమే నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఉద్దేశం అన్నది మేము ఎరగాలి. ఏ లోటు ఉందో, ఏ అభ్యంతరాలు మా బ్రతుకుల్లో నీకు తండ్రి మరి అభ్యంతరపరిచేవిగా, లేదా పరలోకం మాకు వెళ్ళకుండా అడ్డుబండలుగా ఏవైతే ఉన్నావో వాటిని తీసేసుకోవడం కోసమే ఇలాంటి అంశాల రూపకంగా దేవా మాతో
మాట్లాడుతున్నా అన్న సంగతి నీ పిల్లలుగా మేము గుర్తించకొనకపోతే దేవా, దారుణం, చాలా ప్రమాదం, చాలా ఇబ్బందిలోనికి మా బ్రతుకులు, మా జీవితాలు వెళ్ళిపోతాయి. అట్టి ఆలోచనలోనికి ఎవరం వెళ్ళకూడదు దేవా. ప్రతి మాట, ప్రతి గద్దింపు మా జీవితాలను వెలుగొందడానికి, లేదా మా బ్రతుకులు వెలుగులు నింపడానికి, మా జీవితాలను నీ యొక్క ఆలోచనలతో కట్టడానికి మాలో మార్పును కోరుతున్నాం అన్నదే ఆలోచించటంలో తండ్రి నాకు, నీ బిడ్డలకు దయచేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి పరిస్థితిని, ప్రతి ఆలోచనలు నీ చేతులకు అప్పగించుకుంటూ దేవా, మరి యొక్క కూడిక వెనకాల మరి చక్కగా మరి ఈ అవకాశాన్ని తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబం, మరి నరసింహ కుటుంబం కాబట్టి మరి దేవా, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో మరి తనకు ఇవ్వబడిన గర్భఫలాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ పిల్లలు, మరి ఆ కుటుంబం చక్కగా నీ ఆలోచనలతో, నీ ఉద్దేశాలలో నిలబడట్లో కృప చేయండి. అలాగే వచ్చిన పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న ఇబ్బందులు, ఇరుకుల సమస్యలు, వాటన్నిటిలో నీ కృపాకాబ్దలో ఉంచమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటివరకు నాకు చేసిన సహాయాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరూ